ఓకే. సరే మంచిదయ్యా. ఓకే. భవిష్యత్తు తరాలు నేను గుర్తుపెట్టుకుంటాయి. రైట్? ఎందుకంటే ఇవన్నీ రికార్డ్ అయ్యేవి భవిష్యత్తులో ఎవరన్నా చూడదలుచుకుంటే చూస్తారు అని ఒక ఉద్దేశంతో. రైట్? సో, అప్పుడప్పుడు నేను మర్చిపోతున్నా, గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదాలు. సో, యూ ఆర్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ పీపుల్. సరే, చూసేంత ఓపిక వాళ్ళకు ఉంటుందో ఉండదో మనకు తెలీదు. అప్పటికి టెక్నాలజీ మారిపోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీ వీడియోస్ అన్నీ అప్పుడు చూస్తారో చూడరో. ఇప్పుడు మనం చిన్నప్పుడు క్యాసెట్ ఉండేది, వీడియో క్యాసెట్ అని వేసుకొని చూసేవాళ్ళు కదా. ఇప్పుడు వీడియో క్యాసెట్లు మనం వాడట్లేదు. సో మనం ఇప్పుడు ఏదైతే రికార్డింగ్ చేస్తున్నామో ఇప్పుడు ఏదో ఫార్మాట్లో సేవ్ అవుతున్నాయి. ఈ తర్వాత కొంతకాలం తర్వాత అంత ఫార్మాట్ మారిపోయింది, అసలు టెక్నాలజీ మారిపోయింది అన్నాం అనుకో, ఇవన్నీ మళ్ళీ భవిష్యత్తులో చూసేంత టైం ఉంటుందో ఉండదో. ఇప్పుడే ఫుల్ స్పీడ్గా ఉన్నారు జనాలు. సరే, ఎనీహౌ వి విల్ డూ. యూస్ చేసుకుంటే యూస్ చేసుకుంటారు, లేదు అంటే వి విల్ సీ. రైట్? బట్ వీఆర్ హ్యావింగ్ ఏ హోప్ సమ్మన్ విల్ యూజ్ ఇట్, అందుకనే రికార్డింగ్ చేస్తోంది. సరే అయితే సరే, సో 3 స్టెప్స్ దాకా వచ్చింది. ఇప్పుడు మనం యాక్చువల్గా ప్రూవ్ చేయాల్సింది ఏంటి? సి అనేది లాజికల్లీ కంక్లూడ్ చేయొచ్చు అన్నది మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లెట్ అస్ టేక్ దిస్ 4th స్టెప్. ఇప్పుడు 4th స్టెప్లో మనము ఏదో విధంగా సిని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పటిదాకా మనము సి అనేది రాలేదు, ఏ బీలలోనే ఆడుకుంటున్నాం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 చూడండి, 3 స్టెప్పుల్లోనూ ఏబీతోనే ఆడుకున్నావు తప్ప సి అనేటోడే ఇంకా రంగంలోకి దిగలేదు. సో ఇప్పుడు సిని దింపుదాం రంగంలోకి. ఎలా దింపుదాము అంటే, మనకి సి ఎక్కడుంది చూసుకో. మనకి ఇచ్చిన దాంట్లో గివెన్ డేటాలో H2లో సి ఉంది, H2 అనే దాంట్లో సిఎన్ ఉంది. సో దాన్ని దింపుదాం ఇప్పుడు రంగంలోకి. సో ఇదేంటిది? మనకి రూల్ పి ప్రకారము మనము కావాల్సిన గివెన్ డేటాని ఎప్పుడంటే అప్పుడు మన డెరివేషన్లో ఉపయోగించుకోవచ్చు. అకార్డింగ్ టు రూల్ పి మనకి ఇచ్చిన ప్రిమైసెస్ని రూల్ పి ప్రకారంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకునే స్వేచ్ఛ మనకుంది. సో అందుకని ఇప్పుడు బాబు రావయ్య సి అనేది మనం పట్టుకొచ్చాం. ఆ సి అనేటోడు ఎక్కడైతే ఉన్నాడో అది ఎక్కడుంది? H2లో ఉంది. సో ఆ H2లో ఉన్న ఇఫ్ బి దెన్ సి అనే దాన్ని మనం యూజ్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడికి 4 స్టెప్పులు అయిపోయినాయి. ఓకేనా? అయితే అవి దేనివల్ల అయ్యాయి అన్నది అంతా కూడా రాయాలి. అకార్డింగ్ టు రూల్ పి అని రాసావు. ఓకేనా? ఇక్కడ దాకా బాగుంది. ఇక లాస్ట్ స్టెప్ చూడండి జాగ్రత్తగా, కీలకమైన స్టెప్. ఇప్పుడు మనకి 4 స్టెప్పులు ఉన్నాయి. ఈ 4 స్టెప్పుల్లో ఏదో కొన్ని ఉపయోగించుకొని నువ్వు ఫైనల్గా సి అనేది కంక్లూడ్ చేయగలను అని చెప్పగలగాలి. సో ఏం చేస్తున్నా చూడండి. మనం ఆల్రెడీ ఇక్కడ చూసుకోండి, ఈ ఫార్ములా ప్రకారంగా మన దగ్గర ఒకవేళ బి ఉందనుకుందాం. అలాగే దీని ప్రకారంగా ఒకవేళ మన దగ్గర ఇలా ఉందనుకుందాం, బి బాణం సి. ఓకేనా? అంటే ఇఫ్ బి దెన్ సి, ఈ రెండు కనుక మన దగ్గర ఒకవేళ ఉన్నట్టయితే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఈ ఫార్ములా ప్రకారంగా ఈ రెండింటి నుంచి వీ క్యాన్ లాజికల్లీ కంక్లూడ్ దిస్ అని చెప్పొచ్చు కదా. అంటే ఇప్పుడు ఈ రెండు మన దగ్గర ఉన్నాయి అనుకో, అప్పుడు ఫ్రమ్ ఈ రెండింటి నుంచి మనం డైరెక్ట్గా వీ క్యాన్ లాజికల్లీ కంక్లూడ్ సి అని చెప్పొచ్చు. రైట్? సో ఇప్పుడు అదే చేయబోతున్నాం లాస్ట్ స్టెప్లో. జాగ్రత్తగా చూసుకో ఇక లాస్ట్ స్టెప్ ఏంటో. ఓకే, సో యా, ఇప్పుడు ఒక నిమిషం అదే పాయింట్ ఇక్కడ రాస్తున్నాను, ఒక నిమిషం. లాస్ట్లో చదవండి. అగైన్ యూజింగ్ రూల్ టీ. ఓకేనా? రూల్ టీ ఉపయోగించి, అలాగే స్టెప్ 3, స్టెప్ 4 కూడా ఉపయోగించి. అంటే స్టెప్ 3 అంటే ఏమీ లేదు, ఇది బి. అలాగే స్టెప్ 4 అంటే ఇఫ్ బి దెన్ సి. ఓకేనా? సో ఇవి ఉపయోగించి ఓకే వి గెట్ సింప్లీ సి. మనకేమొస్తుంది? ఈ సి వస్తుంది. ఎందుకు? దీని ప్రకారంగా ఇక్కడే రాసాం కదా, దీని ప్రకారంగా మనకి సి అనేది వచ్చింది. ఓకేనా? సో ఫైనల్గా మనం ఏమనొచ్చు ఇప్పుడు? హెన్స్ సి ఈజ్ ఏ వ్యాలిడ్ కంక్లూజన్ ఫ్రమ్ 3 గివెన్ ప్రిమైసెస్. ఈ 3 ప్రిమైసెస్ మనకి ఇచ్చారు, వాటి నుంచి సి అనేది వచ్చింది అని మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఇట్లా ఒక ఎగ్జాంపుల్ నేను చూపించాను. ఓకేనా? మీరు చాలా ఎగ్జాంపుల్స్ సొంతంగా చేసుకోండి. టెక్స్ట్ బుక్లో వాడు ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చాడు. ఈ బుక్ ఆ రకంగా ఉపయోగకరం. మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్లో లాభం ఏందబ్బా అంటే చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేశారు. సో మనం కనీసం అవి చూసుకొని అర్థం చేసుకుంటే మనం ఓన్గా మిగిలిన ఎక్సర్సైజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? కొంచెం ఓపిక ఉండాలి. ఎక్కడ ఏ రూల్ ఉపయోగిస్తున్నాం అన్నది జాగ్రత్తగా ఉంటే ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్.
ఒకవేళ మీకు ఇవి కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అంటే ఒక మామూలు పద్ధతి అయితే ఎలాగో ఉంది, ఆ ట్రుత్ టేబుల్ పద్ధతిలో చేస్తే తప్పకుండా ఆన్సర్ వస్తుంది. కాకపోతే అది ప్రతిసారి అలా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. చాలా కొన్నిసార్లు ఎక్కువ టైం పడుతుంది. ప్లస్ 2-3 పద్ధతులు తెలుసుకొని ఉండడం కూడా మంచిదే, ఒక పద్ధతి మీద ఆధారపడకుండా. ఓకేనా? సరే, సో లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దానికోసం నేనేం చేస్తానంటే లెట్ మీ ఓపెన్ వన్ న్యూ పెయింట్ ఫైల్. ఫస్ట్ ఆ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ తీసుకుందాం. లెట్ మీ గో స్లైట్లీ అప్. ఓకేనా? సో ఇప్పుడు దాకా చెప్పింది ఈ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న ఎగ్జాంపులే చెప్పాను. ఓకేనా? ఇట్లా మీరు షార్ట్గా రాసేయచ్చు. కాకపోతే షార్ట్గా రాస్తే అవతలకి అర్థం కావాలి కాబట్టి నేను కొంచెము ఎక్స్ప్లెనేషన్ లాగా రాశాను పక్కన. ఓకేనా? ఓకే, సో మీరు ఎగ్జామ్లో ఉట్టి ఇది రాస్తే సరిపోదు. ఆ రూల్ పి అంటే ఏంటి, రూల్ టీ అంటే ఏంటి కూడా రాయాలి. ఉట్టి రూల్ పి రూల్ టీ అనకూడదు. ఆ రూల్ పి ఏంటో మీకు వాక్యం చెప్పాను కదా, ఆ వాక్యం రాయాలి మీరు. ఉట్టి రూల్ పి అంటే బాగోదు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఏ 1 మార్క్ క్వశ్చన్, ఓకే, డైరెక్ట్గా రూల్ పి అంటే సరిపోతుంది. బట్ జనరల్గా ఇది ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అంటే అప్పుడు మీరు ఆ రూల్ పి అనేది ఏంటి, ఆ రూల్ టీ అనేది ఏంటి కూడా రాస్తే బాగుంటుంది. ఓకేనా? సరే, సో లెట్ us జస్ట్ కమ్ డౌన్ స్లైట్లీ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. సరేనా? ఓపిక ఉండాలి, తొందర పడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా? సో యా, జస్ట్ లెట్ us టేక్ దిస్. ఓకే, ఇట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్ నౌ. యా, సో జస్ట్ లెట్ మీ టేక్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా అని భయపడద్దు. ఓకే, వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, అట్లీస్ట్ ఫ్యూ సెంటెన్సెస్. షో దట్, ఓకేనా, క్వశ్చన్ చదవండి. షో దట్ ఆర్ఎస్ ఓకే ఫాలోస్ లాజికల్లీ ఫ్రమ్ ద ప్రిమైజెస్. ఇప్పుడు ఇక్కడ చాలా ఇచ్చాడు చూడు. ఇది H1. ఇప్పుడు ఇది H1. నేను మౌజ్ ఎక్కడ పెడుతున్నా చూసుకో. ఇది H1 అనుకో. ఓకేనా? ఇదంతా కలిపి H2, ఇదంతా కలిపి H3, ఇదంతా కలిపి H4. అంటే 4 హెచ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 4 హెచ్ల నుండి ఇది సి అన్నమాట. ఇది కంక్లూజన్, ఇది సి. సో ఈ 4 హెచ్ల నుంచి ఈ సి అనేది లాజికల్గా చెప్పొచ్చు అన్నది మనం నిరూపించాలి. ఓకేనా? ఇప్పుడు మీరే ఆలోచించుకోండి. దీనికి ట్రుత్ టేబుల్ రాస్తూ కూర్చుంటే చాలా టైం పట్టుద్ది. ఎందుకు? ఇక్కడ చాలా ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్, అవునా కదా? సో అదే అనమాట. అందుకని నేను ట్రుత్ టేబుల్ పద్ధతిలో వెళ్తాను అనడము ప్రతిసారి అంత చేయదగిన పని కాకపోవచ్చు. ఓకేనా? జవాబు వస్తుంది ఎప్పటికో ఒకటికి. కాకపోతే అప్పటిదాకా నువ్వు బతుకుంటావా లేదా, అప్పటిదాకా నీకు ఎగ్జామ్లో టైం ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అర్థమైందా? మొన్న మీకు లాస్ట్ క్లాస్లో చెప్పా, గుర్తుందా? ఒక అతను 50 గ్రామాలకి వెళ్ళాలి. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కసారే వెళ్ళాలి. సో తక్కువ దూరంలో ఉండేటట్టు వెళ్ళాలి. దానికి క్యాల్కులేషన్ చేయాలి. సో మనం చూసాం అక్కడ ఆ లెక్కలో మనకి సంథింగ్ లైక్ 10⁻47 48 వచ్చినాయి. అన్ని సెకండ్స్ 10⁻47 ఆర్ 10⁻48 సెకండ్స్ టైం పడుతుంది అని. రైట్? సో అన్ని సెకండ్స్ సంథింగ్ లైక్ దట్. రైట్? సమ్ బిగ్ నెంబర్ వచ్చింది. రైట్? సో అదంతా చేయాలి అంటే హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టేక్, అది దట్ కైండ్ ఆఫ్ క్యాల్కులేషన్ యూ హవ్ డన్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ రియల్ లైఫ్. రైట్? సో మన జీవితకాలంలో మనం చేయలేము ఇలాగ. సో దట్స్ వై వీ హ్యావ్ టు బీ థింకింగ్ అబౌట్ డూయింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఏ ఆప్టిమల్ వే. ఓకేనా? ఏదన్నా షార్ట్ మెథడ్ ఉందా, ఓకేనా, అన్నది మనము అవి కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, లెట్ us కమ్ డౌన్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైనా సరే మనకు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇలాంటివి మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం? ఫ్రమ్ ద గివెన్ డేటా అంటాం. సో అందుకనే మీరు పాత ప్రాబ్లం చూసినా, ఇప్పుడు ఈ కొత్త తాజా ప్రాబ్లం చూసినా, మొట్టమొదట మనము స్టార్టింగ్ గివెన్ డేటా రాసుకుంటాం. గివెన్ డేటా అంటే ఇగో ఒక H1. లెట్ us కన్సిడర్ దిస్ ఫస్ట్ H1. మనం పాత లెక్కలు కూడా మీరు గుర్తు చేసుకోండి. నేను మొట్టమొదట ఈ H1 అనే స్టెప్ రాసుకున్నా. ఓకేనా? H1 ఆర్ H2 ఆర్ H3 వాట్ ఎవర్. అయితే ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా H2 రాసుకున్నా. ఓకేనా? అంటే ఆ ఇచ్చిన డేటాలో ఏదో ఒకటి, ఏది అవసరం అని భావిస్తామో దాన్ని రాసుకుంటాం. H1 రాయాలని రూల్ ఏం లేదు. మేబీ యూ క్యాన్ స్టార్ట్ విత్ H2. మరి ఇప్పుడు ఈ లెక్కలో వాడు H2తో స్టార్ట్ చేశాడు, H1తో స్టార్ట్ చేయలేదు. ఓకేనా? కాకపోతే ఇది కూడా వన్ ఆఫ్ ద గివెన్ డేటా. ఇచ్చిన దాంట్లో ఇది కూడా ఒక డేటా. ఓకేనా? సో అందుకనే అకార్డింగ్ టు రూల్ పి ఏంటిది? నీకు ఇచ్చిన డేటాని, అంటే నీకు ఇచ్చిన ప్రిమైస్ని నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు డిరైవేషన్లో. ఈ ప్రొసీజర్ అంతా, ఈ పైనుంచి కింది దాకా నువ్వు చేసిన ప్రొసీజర్నే డిరైవేషన్ అంటున్నావు. ఈ డిరైవేషన్లో నీకు నచ్చినప్పుడు నీ గివెన్ డేటాని, అంటే నీకు ఇచ్చిన ప్రిమైస్ని ఎప్పుడంటే అప్పుడు వాడుకునే స్వేచ్ఛ నీకుంది. సో అకార్డింగ్ టు దట్ రూల్ పి, ఐఎమ్ కన్సిడరింగ్ H2.
అయితే నువ్వు ఫస్ట్ దీనికన్నా ముందు రాయాలి, ఓకేనా. అంటే నేను చెప్పిన పద్ధతిలో అయితే ముందే వీటికి పేర్లు పెట్టాలి. లెట్ H1 ఈజ్ దిస్, లెట్ H2 ఈజ్ దిస్, లెట్ H3 ఈజ్ దిస్, లెట్ H4 ఈజ్ దిస్, లెట్ C ఈజ్ దిస్. అట్లా అంటే నేను చెప్పిన స్టెప్స్ ప్రకారం అయితే అట్లా డీటెయిల్డ్గా రాయాల్సి ఉంటుంది, ఓకేనా. సో అప్పుడు మనము ఈ ప్రిమైస్ని రాసుకుంటున్నాం, H2 అనే ప్రిమైస్ని రాసుకుంటున్నాం. ఓకే రైట్. సో ఇక్కడ ఇవి స్టెప్స్ అనుకుందాం. ఈ 1 నుంచి 7 వరకు కింద ఇట్లా ఉన్నాయి కదా, ఇవి స్టెప్స్ అనమాట, ఓకేనా. స్టెప్ నెంబర్స్ అవి, ఓకేనా. అండ్ ఇక్కడ ఉన్నవి ఏంటి అంటే నువ్వు ఏ స్టెప్స్ వాడుకుంటున్నావు అన్నది ఇక్కడ రాస్తున్నాం, ఓకేనా. యూజింగ్ విచ్ స్టెప్స్ యూఆర్ రైటింగ్ దిస్, ఓకేనా. సో అట్లా గివెన్ డేటా నుంచి మనము H2 ప్రిమైస్ రాసుకున్నాము, H3 ప్రిమైస్ కూడా రాసుకున్నాం. ఓకే ఇప్పుడు ఒక చిన్న తమాషా ఏంటి అంటే చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యూజింగ్ ద రూల్ టీ, ఓకేనా. రూల్ టీ ఏంటిది మీకు ఇంతమంది చెప్పాను. 1 కన్నా ఎక్కువ ప్రిమైసెస్ ఉన్నప్పుడు వాటిని మనము ఒకలాగా యూజ్ చేసుకొని వాటి నుంచి లాజికల్లీ ఇఫ్ వీ క్యాన్ కంక్లూడ్ సంథింగ్ యూజింగ్ ఫార్ములా 1 అండ్ ఫార్ములా 2, ఇఫ్ ఐ క్యాన్ కంక్లూడ్ ఫార్ములా 4, దట్ ఫార్ములా 4 ఐ క్యాన్ యూజ్ డైరెక్ట్లీ, ఎప్పుడంటే అప్పుడు భవిష్యత్తులో అన్నాను. సో అట్లా ఇప్పుడు యూజింగ్ రూల్ టీ, అలాగే ఈ 1 and 2 అంటే ఇక్కడ యూజ్ చేసిన ఇప్పుడు ఇక్కడ ఈ 1 and 2 ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ 13th రూల్ అంటున్నాడు. సో మనం టేబుల్కి వెళ్ళాలి. ఇప్పుడు టేబుల్కి వెళ్ళి ఈ 13th రూల్ ఏంటో ఒకసారి చూడాలి. ఒకసారి టేబుల్లోకి వెళ్తాను. లెట్ మీ జస్ట్ గో టు ద టేబుల్ వన్స్. యా సో I13 ఒక్కసారి చూసుకోండి. I13 ఎలా ఉందబ్బా అంటే P అనేది Q, ఇఫ్ P దెన్ Q ఉంది, మళ్ళీ ఇఫ్ Q దెన్ P ఉంది. అప్పుడు మనం డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు, ఇఫ్ P దెన్ R అని చెప్పొచ్చు, ఓకేనా. ఇది ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్సిటివ్ ప్రాపర్టీ లాగా ఉంది, ఓకేనా. ఏ నుండి B వచ్చినచో, B నుండి C వచ్చినచో, A నుండి C వచ్చును అన్నట్టుగా ఉంది ఇది చూడడానికి, సరేనా. సో దీనికి ఒక వాడు పేరు పెట్టాడు, హైపోథెటికల్ సిలోజియం అని పేరు పెట్టాడు, సరేనా. సో ప్రస్తుతానికి ఇది యూజ్ చేద్దాం ఇప్పుడు, సరేనా. మొత్తానికి ఏంటంటే ఏ నుంచి B నుంచి C ఉంటే డైరెక్ట్గా A నుంచి Cకి లింక్ పెట్టవచ్చు అన్నమాట. అది అట్లా అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు మనము కిందికి వచ్చేద్దాం ప్రాబ్లంలో. ఓకే సో జస్ట్ లెట్ మీ కమ్ డౌన్ స్లైట్లీ. యా ఇప్పుడు జాగ్రత్తగా చూసుకో, ఇదంతా ఏ అనుకో. మనము ఆ ఫార్ములాస్ చూసినప్పుడు ఇదంతా ఏ అనుకుంటే ఈ ఏ నుంచి ఈ B వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ ఈ B నుంచి ఈ C వచ్చింది. సో అప్పుడు నెక్స్ట్ ఏం చెప్పొచ్చు మనము, డైరెక్ట్గా ఈ ఏ నుంచి ఈ C వస్తుందని చెప్పొచ్చు కదా, అకార్డింగ్ టు దట్ 13th ఫార్ములా, ఆ పైన చూసిన 13th టేబుల్లో ఉన్న 13th ఫార్ములా ప్రకారంగా. సో వీడు అదే రాశాడు ఇక్కడ, ఓకేనా. సో దీని నుంచి ఇదంతా ఏ అనుకున్నాము, దాని నుంచి ఇదంతా C అనుకున్నాము, అదే రాశాడు ఇక్కడ, ఏ నుంచి C వచ్చింది అన్నట్టుగా రాశాడు అనమాట, ఓకేనా. కాకపోతే ఎక్కడెక్కడ నుంచి వచ్చింది రాయాలి, ఏ రూల్స్ ప్రకారం వచ్చింది అన్నది రాయాలి. ఇది రాయకుండా, ఈ చివరివి రాయకుండా నువ్వు ఊరికే లెక్క చేసుకుంటూ పోతే నీకు మార్కులు అయ్యారు, అది ఇంపార్టెంట్, అర్థమైందా. సో ఈ పక్కన ఇవి రాయడం అనేది చాలా కీలకమైన విషయం అన్నమాట. ఓకే నెక్స్ట్, సో ఇక్కడ దాకా వచ్చావు. ఇప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ ఇచ్చిన డేటాను ఉపయోగించుకుందాం. నువ్వు ఒకసారి పాత లెక్కని కూడా గుర్తు చేసుకో. పాత లెక్కలో కూడా నువ్వు నీకు ఫస్ట్ ఇచ్చిన డేటాలో 2 రాసుకున్నావు, ఆ రెండింటిని ఉపయోగించి టీ అనే రూల్ ఉపయోగించి 3వ లైన్ తెప్పించావు పాత లెక్కలో కూడా. ఎప్పుడు కూడా గతంలో చేసిన లెక్కల యొక్క అక్కడ ఎలా చేసాము ఇక్కడ ఏం చేస్తున్నాం అన్నది కంపేర్ చేసుకున్నారనుకో మీకు ఈజీగా అర్థం అవుతుంది. ప్రొసీజర్ ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతి తెలిసిపోద్ది, మీకే ఆ పట్టు వస్తుంది అనమాట. లెక్క చేయడం మీద మీకు ఒక పట్టు ఏర్పడుతుంది, ఓకేనా. సో మనం పాత లెక్కలు కూడా మొదట్లో గివెన్ డేటాతో మొదలు పెట్టాం, తర్వాత ఆ రెండింటిని ఉపయోగించుకొని ఒక కంక్లూజన్కి వచ్చాం. తర్వాత ఏం చేసాము, మళ్ళీ ఇంకా మిగిలిన డేటా ఏదైనా ఉందా అని చూసాం. ఇంకా మిగిలిన డేటా ఏదైనా ఉంటే దాన్ని కూడా తెచ్చుకొని దాంతో మనం ఏదైనా పని చేయడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు అలాగే ఇంకా మిగిలిపోయిన డేటా ఆల్రెడీ మనము H2 H3 వాడుకున్నాము, ఇంకా ఇప్పుడు కొత్తగా ఒకదాన్ని పట్టుకొస్తున్నాం. ఇగో H4, ఈ H4 అనే డేటాను తీసుకొచ్చాము. H4 అనే డేటా ఇది, రైట్. ఆ డేటాను తెచ్చుకున్నాం. సో ఇదేంటిది, డైరెక్ట్గా ఇచ్చిన డేటాను తెచ్చుకున్నాం. సో రూల్ P అంటున్నాం దాన్ని, అందుకని సింగిల్ డే కదా, సింగిల్ డే ఉన్నప్పుడు డైరెక్ట్గా P అనే రూల్ అని చెప్పేయచ్చు, రైట్, సింగిల్. ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నావు, మళ్ళీ ఈ తాజా 2 స్టెప్స్ ఉపయోగించుకుంటున్నాం, ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ చూడు, సేమ్ ఇంతకుముందు లాగానే 13th ఫార్ములానే, ఇదంతా ఏ అనుకో, ఏ నుండి B వచ్చింది అనుకో, ఇదంతా B అనుకో, కుడివైపు ఉన్నదంతా B అనుకో, సో ఎడమవైపు అంతా ఏ అనుకో.
ఏ నుండి బి వచ్చినట్టుగా ఉంది, మళ్ళీ ఇక్కడ ఈ బి నుంచి సి వచ్చినట్టుగా ఉంది. అప్పుడు మనం డైరెక్ట్గా ఏ నుంచి సి వచ్చిందని రాసుకోవచ్చు కదా, సేమ్ 13th ఫార్ములా ప్రకారమే, ఆ టేబుల్లో 13th ఫార్ములా. సరేనా? సో సేమ్ థింగ్ హీ హాజ్ రిటర్న్ హియర్. ఓకేనా? రైట్. సో ఇదంతా ఏ, ఇదంతా సి. సో ఏ రాసుకున్నాడు, సి రాసుకున్నాడు. ఓకే. కాకపోతే మళ్ళీ ఎందుకు రాశాడు, ఆ రూల్స్ పేర్లు మనం ఇక్కడ రాయాలి. ఇది నువ్వు రాయకపోతే గోవింద, ఎవరు మార్కులు పడవు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇంకా చూసుకో, ఆల్మోస్ట్గా వచ్చేసాము. ఇప్పుడు మనము ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఇంకా గివెన్ డేటా అయిపోలేదు మన దగ్గర, ఇంకా చాలా ఉంది. ఇది ఇంకోటి మిగిలింది. సో ఇప్పుడు మళ్ళీ గివెన్ డేటా చూడండి, మనం ఏం చేస్తున్నామో, ఎవరో వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఓకే. సో మీరు ఎక్కడెక్కడో వెయిట్ చేస్తూ ఉంటే నాకు తెలియదమ్మా, మీరు ఎవరైనా చెప్పాలి. పార్టిసిపెంట్స్ ఇప్పుడు ఎవరో కొత్తగా జాయిన్ అయ్యారు కదా, మీరు అర్థం చేసుకోండి, మీరు ఎక్కడో వెయిటింగ్లో ఉన్నారు. సో మీరు వెయిటింగ్ చేస్తున్నారు నాకు తెలియదు, జనరల్గా నేను క్లాస్ చెప్పుకుంటూ కూర్చుంటా. సరేనా? ఎవరు వెయిటింగ్ చేస్తున్నారని చూస్తూ కూర్చోను. అనుకోకుండా ఇప్పుడు మళ్ళీ మీరు ఇంత వెయిట్ చేస్తున్నట్టు కనబడితే జాయిన్ చేశాను. సరేనా? వేరే పార్టిసిపెంట్స్ మీకు ఏమైనా అట్లా తెలిస్తే నాకు ఇన్ఫామ్ చేయండి, మైక్లో చెప్పండి. సరేనా? ఫలానా ఎవరో వెయిట్ చేస్తున్నారు అని. సరేనా? రైట్. అట్లా మీకు మీరు కోఆపరేట్ చేసుకోండి. సరేనా? రైట్. సో మీ లిస్ట్ పక్కన పెడతాను ఇట్లా. సో ఇంకా మిగిలిపోయిన డేటా ఏమైనా ఉందా అని ఆలోచిస్తున్నాం. సరే, ఇంకా ఉంది, ఉంటే దాన్ని కూడా పట్టుకొచ్చేసేగా, ఎప్పటికప్పుడు లెక్క ముగించాలి కదా. సో మిగిలిపోయిన డేటా ఉంటే అదంతా వాడుకుందాం, తెచ్చుకుందాం. సో ఇప్పుడు ఈ ప్రిమైస్ కూడా తెచ్చేసాను. సో సింగిల్ థింగ్ తెచ్చుకున్నాం, గివెన్ డేటా తెచ్చుకున్నాం కాబట్టి సింపుల్గా రూల్ పి అంటే సరిపోతుంది. ఓకేనా? రూల్ పి ఏంటి మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకో. నీకు ఇచ్చిన డేటాని నువ్వు ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు నీ డెరివేషన్లో. సో బికాస్ ఆఫ్ దట్ రూల్ ఐఎమ్ యూజింగ్ దిస్. ఓకే, ఇక్కడ దాకా వచ్చావు. ఇప్పుడు ఏం చేస్తావు చూడు, ఇప్పుడు తాజాగా ఉన్న రెండింటిని వాడుకుంటున్నావు. ఇప్పుడు తాజాగా ఉన్న రెండు వాడుకో. ఇంతకుముందు నేను హ్యాండ్ రైటింగ్లో చూపించిన లెక్క గుర్తు తెచ్చుకోండి. హ్యాండ్ రైటింగ్లో చూపించిన లెక్కలో ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటా ఫార్ములా? మోడస్ పెనన్ అనే ఫార్ములా చెప్పుకున్నాం. రైట్. సో ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే రైట్ ఇలా ఉంది. సో ఒక పి ఉండాలి, ఒక ఇఫ్ పి దెన్ క్యూ ఉండాలి. అప్పుడు డైరెక్ట్గా దట్ విల్ లాజికల్లీ ఇంప్లై క్యూ. ఓకేనా? దట్ విల్ లాజికల్లీ ఇంప్లై క్యూ అని మనకు తెలుసు. సేమ్ థింగ్ ఇప్పుడు ఈ లెక్కలోకి వచ్చేద్దాం. ఈ లెక్కలో జస్ట్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ లెక్కలోకి వచ్చేసేయి. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ చూసుకో. మనకి ఆ లెక్కలో చెప్పినట్టు పి ఉంది, ఇదంతా పి అన్నట్టు, అండ్ ఇదేమో పి బాణం క్యూ అన్నట్టు. ఇది క్యూ. ఓకేనా? ఇది క్యూ అంటే ఇంత నేను హ్యాండ్ రైటింగ్లో చూపించిన దాన్ని కంపేర్ చేస్తున్నా. ఇదంతా పి అన్నట్టు, ఈ బాణం తర్వాత ఉన్నది క్యూ అన్నట్టు. సో మనకి పి ఇచ్చారు, పి బాణం క్యూ ఇచ్చారు. అప్పుడు వీ క్యాన్ టెల్ లాజికల్లీ క్యూ విల్ ఫాలో అని చెప్పొచ్చు. దిస్ లాజికల్లీ క్యూ విల్ ఫాలో అని చెప్పొచ్చు. అదే చెప్పాడు. సో ప్రూవ్ అయిపోయింది. ఓకేనా? సో ఇట్లా ఈజీగానే ఉంటుంది. మీరు ఓపికగా కొంచెం వైట్ షీట్ ఒకటి తీసుకొని ప్రాబ్లం క్వశ్చన్ రాసుకొని ఒక ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళు ఎలా చేశారో చూడండి. అవసరమైతే 2 ఎగ్జాంపుల్స్ చూడండి, నీట్గా రాయండి. నీట్గా రాస్తేనే క్లారిటీ ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు టైం అంతా వేస్ట్ తప్ప ఏమీ ఉండదు ఫలితం. ఓకేనా? నీట్గా రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. దెన్ ట్రై టు డూ ఎక్సర్సైజ్ ఆల్సో. ఎగ్జాంపుల్స్ చూసి ఒకసారి అర్థం చేసుకొని ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ మీ అంతటా మీరు ట్రై చేయండి. ఓకేనా? దట్ ఈస్ ద ఓన్లీ వే టు లెర్న్ ద సబ్జెక్ట్. ఎవరు కృషి చేస్తారో వాళ్ళకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా కాబట్టి నాకు కొంత వస్తుంది, అర్థమవుతుంది. మీరు ట్రై చేస్తే మీకు వస్తుంది, అంతేగా నేను ట్రై చేస్తుంటే మీకేం రాదు అక్కడ. ఓకేనా? అలాగే మీరు ట్రై చేసింది మీ దగ్గర ఉంటుంది. ఓకేనా? సో ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే ఇది. రైట్. సో అదొకటి మాత్రం అర్థం చేసుకోండి. రైట్. అంటే పాతకాలంలో కొంతమంది గురువులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి కొన్ని శక్తులు ఉండేవి, తపశక్తి లాగా. అంటే వాళ్ళు అంటే ప్యూర్గా బతికేవాళ్ళు కాబట్టి వాళ్ళకి శక్తి ఉండేది. అంటే ఎటువంటి తప్పులు చేయకుండా బతికేవాళ్ళు కాబట్టి వాళ్ళకి గురువులకి శక్తులు ఉండేవి. ఆ శక్తి ద్వారా వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళు కష్టపడి సంపాదించిన నాలెడ్జ్ని ఫ్రీగా శిష్యుడికి ఇగో వరం ఇస్తున్నా అని చెప్పి ఇచ్చేసేవాళ్ళు. నాకు అలాంటి శక్తులు ఏం లేవు, మీరు అలాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోవద్దు. సరేనా? సో అయ్యో నేను సంపాదించిన జ్ఞానం అంతా మీకు ఇస్తున్నా, పట్టండి తీసుకోండి అని చెప్పి ఇస్తే మీకు అది వచ్చేది కాదు. మీరు కష్టపడితేనే మీకు వస్తుంది. సరేనా? నేను అలాంటి శక్తులు ఉన్న వ్యక్తిని కాదు. సరేనా? సో మీ కష్టం మీరు పడాల్సిందే. ఓకే? సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో సరే, మనము క్లాస్ కంప్లీట్ చేద్దాం ప్రస్తుతానికి. సో ఇట్లా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మీరు కొంచెం ఓపిక చేసుకొని యూ ప్లీజ్ ప్రాక్టీస్ దెమ్. ఓకేనా? సో
అసైన్మెంట్స్ కూడా చేయండి. నేను మీకు రకరకాల పోటీలు పెడుతున్నాను. సో పాల్గొనడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బి యూస్ఫుల్. మీకు చెప్పాను ఒకటి, మీరు పాల్గొనే పోటీలు అన్నీ కూడా మీరు మీ రెజ్యూమ్లో రాసుకోవచ్చు. ఓకేనా? జాబ్ తెచ్చుకోవడంలో అవి చాలా కీలక పాత్ర వహిస్తాయి. నేను ఇక అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. సరేనా? మీకు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. మీరు కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ జీవితంలో రకరకాల సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మీరు ధైర్యంగా నిలదొక్కుకోవడానికి ఇప్పుడు చేస్తున్న చిన్న చిన్న ప్రతి అసైన్మెంట్ కూడా ఎంతో దోహదపడుతుంది. దట్ మచ్ ఐ క్యాన్ సే. ఓకే, సరే. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ డౌట్ యూ ఆస్క్, అదర్వైజ్ యూ కెన్ జస్ట్ లీవ్ ద క్లాస్ నౌ. ఒకరు అటెండెన్స్ అయితే తీసుకోండి, ఎవరో ఒకరు తీసుకొని నాకు అటెండెన్స్ పంపండి. ఇంకోటి, అటెండెన్స్ మీరు మీ హెచ్ఓడికి పంపుకోవాలి. మీరు ఎవరో ఒకరు, నాకు తెలియదు ఎవరు తీసుకుంటారో అని, నాకు అవసరం లేదు. మీరు ఎవరు తీసుకున్నా సరే మీరు అటెండెన్స్ ఎప్పటికప్పుడు మీరు తీసుకోవాలి, మీ హెచ్ఓడికి పంపించుకోవాలి. మీ క్లాస్ టీచర్ అంటూ ఎవరో ఉంటారు, ప్రతి క్లాస్కి ఒక క్లాస్ టీచర్ అంటూ ఉంటారు, సమ్ హెడ్ లాగా, వాళ్ళకి మీరు పంపించుకోవాలి. ఓకేనా? అండ్ దెన్ నాకు కూడా ఒక కాపీ పంపండి. అర్థమైందా? సో అది, దట్స్ ఆల్. సరే, మరి అయితే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, లేదంటే ఇంకా మీరు సైన్ అవుట్ చేసేయచ్చు. సరేనా? So let me close this.